ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషిధారాల ప్రేమ కథ పార్ట్ 17. ఫ్రెండ్స్, మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి, ప్లీజ్ చూసేసేయండి. ఇక కథలో అయితే రిషి వాళ్ళ తాతయ్యని బ్రతిమిలాడుతూ ఉండడంతో వాళ్ళ తాతయ్య నాన్న రిషి, నువ్వు అలా నన్ను బ్రతిమిలాడుతూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది లే అని చెప్పి అంటాడు. ఇక రిషి, తాతయ్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అని చెప్పడంతో, సరే అయితే నీ కోసం నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను, వాళ్ళ నాన్నని ఇక్కడికి పిలిపిస్తాను ఇంటికని అంటాడు. దాంతో ఇక జగతి, మహేంద్ర మామయ్య గారు ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దని చెప్పి మహేంద్ర, నాన్న మనం సాంప్రదాయంగా అబ్బాయి తరపు వాళ్ళం కాబట్టి అమ్మాయి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాలి, అదే వాళ్ళ నాన్న సత్యంని ఇక్కడికి పిలవడం బాగుండదని చెప్పడంతో, సరే అయితే రేపు వెళ్ళి మాట్లాడదాం, ఇప్పుడు మాత్రం హాయిగా భోంచేసి రెస్ట్ తీసుకోండి అని అంటాడు. ఇక రిషి చాలా హ్యాపీగా భోంచేస్తాడు. ఇక వస్తార గురించి తలుచుకుంటూ వస్తారని సర్ప్రైజ్ చేద్దామని చెప్పడు. ఇక రేపు వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు. ఇక వాళ్ళ తాతయ్య మాత్రం అసలు రిషి ఏంటి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అంత పట్టుపడుతున్నాడు, అసలు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రిషి మాత్రం వసుధారతో తన పెళ్లి జరిగినట్లు ఇక కళ అయితే చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక మరోపక్క వస్తారా, ఏంటి అసలు రిషి ఒక్క కాల్ కూడా చేయలేదు, వాళ్ళ తాతయ్య గారు అసలు ఒప్పుకున్నారో లేదో వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మరోపక్క వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారతో, అమ్మ వస్తారా నీకు సంబంధం చూశాను, రేపు వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు, త్వరగా తిని పడుకోమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్ళ అమ్మతో, వస్తారా ఏంటమ్మా ఇదంతా నన్ను అడగకుండా అని అంటుండడంతో వాళ్ళమ్మ, ఏంటి అడిగేది, అయినా ఆడపిల్లకి వయసు వచ్చాక పెళ్లి చేయాలని ఎవరో చెప్పాలా, నువ్వు చెప్తే మాకు తెలుస్తుందా, మాకు తెలీదా, అయినా నోరు మూసుకొని అన్నం తిని పడుకో, మీ నాన్న ఇలా విన్నారంటే నువ్వు మాట్లాడడం చాలా కోపగించుకుంటారు అని చెప్పి అంటుంది. ఇక వస్తారా బాధపడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే రిషి లేచి అందరినీ లేపుతాడు. ఇక వాళ్ళ రిషి సంతోషాన్ని చూసి, నా మనవడు ఇంతలా సంతోషంగా ఉన్నాడంటే ఆ అమ్మాయి కారణంగానే కదా, అలాగే రిషి ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు ఉన్నారంటే కూడా వస్తారా కారణంగానే కదా, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నా మనవడు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలని చెప్పి, నాన్న మేము రెడీ అవుతామని చెప్పి ఇక వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న అందరైతే రెడీ అవుతారు. ఇక రిషి కూడా రెడీ అవుతాడు. ఇక వీళ్ళందరూ కలిసి వస్తారా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి వస్తారని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి వాళ్ళైతే ఆల్రెడీ వస్తారా వాళ్ళ ఇంటికి వచ్చి ఇక వస్తారని పెళ్లి చూపులు అయితే చూస్తూ ఉంటారు. ఇక సత్యం, ఇక వస్తారా వాళ్ళ నాన్న సత్యం వాళ్ళని చూసి, అయ్యగారు మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అంటుంటే, అది నీతో పెళ్లి విషయం మాట్లాడడానికి, అమ్మాయి పెళ్లి విషయం అని అంటారు. దాంతో, అవునా అయ్యగారు, ఈరోజు మా అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చింది, పెళ్లి వాళ్ళు చూస్తున్నారు, అలాగే మీలాంటి పెద్దవాళ్ళు కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, రండి రండి అయ్యగారు అని చెప్పి ఇక మహేంద్రని కూడా రండి అయ్యగారు అని పిలుస్తూ, ఇక రిషిని కూడా రా బాబు నువ్వు కూడా రా అని చెప్పి లోపలికి పిలుస్తారు. ఇక అంతలో ఆ పెళ్లి వాళ్ళు కూడా రిషి వాళ్ళ తాతయ్యని చూసి లేచి నిలబడి, మీరు వచ్చారా ఇంత పెద్దవాళ్ళు వీళ్ళింటికి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక వస్తారా నచ్చిందని వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ ఉండడంతో ఇక వస్తారా వాళ్ళ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రిషి వాళ్ళ తాతయ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక రిషి వాళ్ళందరూ సైలెంట్గా అయితే ఉండిపోతారు. దాంతో వస్తూ ఏడుస్తూ వెళ్ళిపోతారు.